నమస్తే అందరికీ, నేను భార్గవ్. ప్రస్తుతం నేను ధర్నా చౌక్లో ఉన్నా. ఢిల్లీలో జంతర్ మంతర్లో ఎట్లుంటుందో ఇట్లా కనిపిస్తుంది. ఏంటిది, ఎట్లా పులి స్టాప్ పడుతుంది? ఫుల్ స్టాప్ ఏంటో ఏముంది అంటే ఎన్టీఆర్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దాంట్లో మార్పులు చేర్పులు మన గవర్నమెంట్లో అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఇంకా భయం పెరగాలి. అవన్నీ పెరిగితే తప్ప మనకి దీనికి ఫుల్ స్టాప్ ఉండదు. ఇక్కడ ఆపితే ఇంకొక ఆపితే ఇంకొక దగ్గర పుడితేనే ఉంటుంది. నీట్ పేపర్ లీకేజ్ అయింది, అది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని సాల్వ్ చేయడానికి ప్రభుత్వం ఏమన్నా ప్రయత్నాలు చేస్తుందా, లేదంటే నువ్వెంత నేనెంత అని ఇద్దరి మధ్య ఫైట్ నడుస్తుంది? నిన్న ఢిల్లీలో చూసినట్లయితే స్టూడెంట్స్ అండ్ ప్రభుత్వం ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇద్దరి మధ్యలో చాలా ఘర్షణలు. ఇక్కడ కాదు, బీహార్లో కూడా అంతే ఘర్షణలు బాగా చెలరైనాయి. సొల్యూషన్ బేస్ కాకుండా నువ్వెంత అని మన గవర్నమెంట్ యొక్క అసమర్థత కనపరుస్తుంది. అండ్ యాక్చువల్లీ మా డిమాండ్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ మన భయం, స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తుతో ఆడుకోకుండా ఒక భయం అయితే పుట్టాలి మోడీకి. మోడీ గవర్నమెంట్ అనే కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే కంటిన్యూగా అప్పటి వరకు 54 times పేపర్ లీక్స్ ఇంకా ఏమంటారు పెట్టే క్రమంలో ఇబ్బందులు అవన్నీ అయినాయి. ఎంతోమంది ఇయర్లు వేస్ట్ చేస్తారు. ఇప్పుడు మాది ప్రైమ్ ఏజ్, యూత్ అనేది ప్రైమ్ ఏజ్. ఇప్పుడే ఎకానమీకి ఇంకా దేశానికి అన్నిటికీ ఏమంటే స్టాండర్డ్ టైం ఇప్పుడు మేము ఇవ్వాల్సిన టైం. మేము ఇప్పుడే ఈ లైఫ్లో స్ట్రగుల్ అయితే నెక్స్ట్ ఇయర్స్ అంటే మా యొక్క కాంట్రిబ్యూషన్ తగ్గిపోతుంది. ఎందుకు ఈ ఫ్లాగ్ని ఎందుకు క్యారీ చేస్తున్నారు మీరు? ఈ ఫ్లాగ్ ఎందుకు క్యారీ చేస్తున్నా అంటే అండి, నేను ఒకసారి చదువుతుండే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్లాగ్, హౌ డిడ్ ఇండియా అచీవ్ దిస్ ఫ్లాగ్. సో ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్లాగ్ ఇస్, మీరు పైన ఆరెంజ్ చూస్తున్నారా, ఆరెంజ్ అంటే సాక్రిఫైస్, దిస్ రిప్రజెంట్స్ సాక్రిఫైస్. వైట్ అంటే వైట్ రిప్రజెంట్స్ పీస్, అండ్ గ్రీన్ అంటే రిప్రజెంట్స్ ఫేత్. మధ్యలో చక్రం ఉంటుందా, ఆ చక్రం ఏంటంటే కంటిన్యూస్ ప్రోగ్రెస్, కంటిన్యూస్ రైచియస్నెస్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ ఫ్లాగ్. సో మేము ఈ ప్రొటెస్ట్ కోర్ ఎజెండా అయింది. మేము బీఆర్ఎస్ పార్టీ కోసం రావట్లేదు, మేము కాంగ్రెస్ పార్టీ కోసం రాలేదు, మేము బీజేపీ కోసం రావట్లేదు. మేము ఎందుకు వచ్చినామంటే నీట్ ఆస్పిరెంట్స్ ఒక 1 year దే విల్ ప్రిపేర్. ఒక 1 year పేరెంట్స్ కష్టపడి దే విల్ బేసికలీ స్పెండ్ దేర్ మనీ. ఒక లేబర్ కానీ లైఫ్ చూడండి, దే బేసికలీ అన్ ఇన్ ఇండియా అరౌండ్ 800 to 1000 rupees per day. ఓకే, అట్లాంటి పిల్లలు దే విల్ గో టు కాలేజెస్, వాళ్ళది ఫీజు కట్టాలా, వాళ్ళకి అన్నం తినిపించాలా, వాళ్ళ హాస్టల్ ఫీజు కట్టియాలా. అదంతా ఎట్లా చేస్తున్నారు వాళ్ళు, డైలీ 1000 rupees అమ్మి సేవ్ చేసి కడుతున్నారు, మొత్తం ఫీజెస్ కడుతున్నారు. ఫైనల్గా 1.5 years తర్వాత ఒక నీట్ ఆస్పిరెంట్, దిస్ ఇస్ అ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, రైట్, NEET, National Eligibility and Entrance Test. This is for the medical entrance. So you can get admission in better colleges in India. అంతా చదివి సంపాదించి సేవ్ చేసి సాక్రిఫైస్ చేసి 1.5 year తర్వాత ఒక పేపర్ లీక్ అయిపోతే వాళ్ళ కష్టపడిన అమౌంట్, వాళ్ళ కష్టపడిన టైం, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళ మీద ఏం పోతుంది? మనం ప్రివిలేజ్ అనమాట, హైదరాబాద్లో ఉంటాం, పెద్ద పెద్ద మెట్రోస్లో ఉంటాం, మనం ఏదో సరే వేరే ఒక ఎగ్జామ్కి ఫీజు కట్టుకుందాం అనుకుంటాం. కానీ ఆ పిల్లలు ఎక్కడ పోతారు? ఆ ప్రెషర్లో వచ్చి 20 మంది అప్రాక్సిమేట్లీ నోటెడ్ సూసైడ్ చేసుకున్నారు. ఆ సూసైడ్ చేస్తే నిన్న మనకి మెసేజ్ వచ్చింది మోదీ గారి నుంచి, హీజ్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ వీఆర్ కరెక్ట్ వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో ఏమన్నారు, మేము యాక్షన్ తీసుకుంటాం. ఈ మాట ఎప్పటి నుంచి వింటున్నాం మనం. ఇప్పుడు ఇది ఫ్లాగ్ పట్టుకుని చాలా మంది జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తున్నారు, మీలాగానే స్ట్రైక్ చేస్తున్నారు. మీ అందరినీ అర్బన్ నక్సలైట్లు లేకపోతే చైనా నుంచి వచ్చిర్రు, పాకిస్తాన్ బ్యాచ్ అంటున్నారు. నేను ఐఎమ్ అ nationalist. I love my country and I will die for my country. Okay, let's make that very clear. నాకు ఎవరి దగ్గర నుంచి బ్యాకింగ్ లేదు. ఐఎమ్ అన్ IT professional. I'm a founding member of a 300 people company in Gachibowli, and I am also pursuing education in ISB, and I'll be pursuing education in MIT going forward. Okay, so we are not funded by anybody. We are educated people. We are not asking for government change or anything. We are asking for ప్రభుత్వంలో ఎవరు ఉన్నారు ఇప్పుడు? సెంటర్లో మోడీ గారు ఉన్నారు, బీజేపీ ఉన్నారు. మన స్టేట్లో ఎవరు ఉన్నారు? కాంగ్రెస్. ఎవరికి అడగాల మేము? ఎవరికి అడగాలి? అది క్వశ్చన్. NSA లాంటి చట్టాలను తీసుకొచ్చారు, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. అంటే కేసులు పెట్టకుండానే లోపలేస్తారు, ఒక 12 months బయటికి రాకుండా, నాన్ బెయిలబుల్ జైలు. అది ఇట్లాంటి యాక్ట్లు తీసుకొస్తున్నారు, ఎట్లా చూడాలంటే ఇంటిమిడేషన్. ఇది మేము అకౌంటబిలిటీ కోసం అడుగుతున్నాం. మా మాటలకి తక్కువ చేయడానికి అది అంత థ్రెట్స్ వస్తాయి. But I believe in the judiciary of India, I believe in the law of India, I believe in the constitution, and I believe in the lawyers of India. భయపడానికి ఏం లేదు. We should not
agitate in a violent manner. We should agitate in the right manner. We should agitate for our rights. This is a freedom that has been provided to us. ఏం డిమాండ్ చేస్తున్నారు మోడీకి కానీ బీజేపీ కానీ చివరికి చెప్పండి. మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఐఎమ్ నాట్ ఎ స్టూడెంట్ రైట్ నౌ. ఐఎమ్ ఆల్సో నాట్ మ్యారీడ్. ఐ విల్ బి మ్యారీడ్. ఐ విల్ హ్యావ్ కిడ్స్ లేటర్. బట్ అట్ దిస్ పాయింట్ ద పీపుల్ హూ ఆర్ జెన్జీ అంటారు కదా, జెన్జీ అంటున్నారు. వాళ్ళది ఏంటంటే దే ఆర్ ఇన్ దర్ పీక్ టైం. ఇప్పుడు వాళ్ళు చదువుతున్నారు. దే హ్యావ్ ఫ్యూచర్ అహెడ్ ఆఫ్ దెమ్. సో వాళ్ళ కోసం మేమేం డిమాండ్ చేస్తున్నామంటే అకౌంటబిలిటీ వర్డ్ ఏంటంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. రెస్పాన్సిబిలిటీ ఈజ్ వాట్? If a paper leak happens, if a technology is lacking, the government has to accept that it is wrong. Number one. Number two ఏంటంటే జస్ట్ మాటల కోసం కాదు చెప్పడానికి దట్ ఐ విల్ ఫిక్స్ దట్. వాళ్ళకి యాక్షన్ ఏముంది? వాళ్ళకి ద స్టూడెంట్ యూనియన్స్ హూ ఆర్ దేర్ టుడే, దే షుడ్ బి ఇంటరాక్టింగ్ విత్ ద గవర్నమెంట్. దే షుడ్ అగ్రీ టుగెదర్ యాజ్ అ ప్రాజెక్ట్ ప్లాన్ that this is how we will restrict any leaks in the future. Okay? So that conversation has to happen. There has to be transparency. అది అయిపోయిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేయాలి ట్రాన్స్పరెంట్గా. దాట్ ఈస్ ద డిమాండ్. నిరుద్యోగులు కాదు, ఎంప్లాయీస్ కూడా వచ్చి ధర్నా చేస్తున్నారు ధర్నా చౌక్. అంటే నీట్ పేపర్ లీక్ అయిన విద్యార్థులు ఎవరు ఉంటారో వాళ్ళకి సంఘీభావంగా మద్దతుగా ఎంప్లాయీస్ కూడా, ఐటీ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రాష్ట్రంలో ఎవరైతే సానుభూతి చూపిస్తున్నారో నీట్ పేపర్ లీకేజ్ పై వాళ్ళందరూ వచ్చి ధర్నా చౌక్లో కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఓకే, మరో జంతర్ మంతర్ కనిపిస్తుంది ఇక్కడ. ఢిల్లీలో జంతర్ మంతర్ ఉంటే ఇక్కడ ధర్నా చౌక్లో మీరు అంతా వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు పెద్దోళ్ళందరూ మాట్లాడాలి, అకౌంటబుల్ ఉన్న వాళ్ళందరూ సమాధానాలు ఇవ్వాలి. ఇన్ని రీనీట్లు, లీకులు, మళ్ళీ అక్కడ జరిగిన పోలీస్ బ్రూటాలిటీ, ఇంతమంది స్టూడెంట్స్ చనిపోవడము, దీనివల్ల దానికి ఎవరు ఏం సమాధానం ఇవ్వలేదు. నిన్న మోడీ కూడా మాట్లాడినరు కానీ దానికైతే సమాధానం ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు దానికి. సో ఎట్లాంటి ప్రొటెస్టులు జరగాల్సిన అవసరం ఉంది మన దగ్గర? అంటే ఢిల్లీలో అంటే లాఠీ చార్జీలు కొడుతున్నారు, జైల్లో పెడుతున్నారు. ఇక్కడ ఎట్లాంటి ప్రొటెస్టులు జరగాలి? పీస్ఫుల్గానే చేయాలి, అందరు రావాలి. స్టూడెంట్స్ అంటేనే కాదు, అందరు పెద్దోళ్ళు కూడా రావాలి, సపోర్ట్ చేయాలి దీనికి. ఇది ఒక మంచి కాజ్ కాబట్టి అంతే. సో జస్టిస్ ఎలా జరగాలి? ఇప్పుడు చాలా మంది 20 మెంబర్స్ ఏమో చనిపోయారు నీట్ పేపర్ లీకేజ్ వల్ల. వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్కి జస్టిస్ ఎలా జరగాలి? అంటే ఇప్పుడు అయిపోయింది, అంతా అయిపోయింది కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ కాంపెన్సేషన్ జరగాలి. మేము తప్పు చేసినామని అకౌంటబిలిటీ చెప్పాలి, వాళ్ళు సమాధానాలు ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మోడీ నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్న మీలాంటి వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లు, లేకపోతే చైనా నుంచి వచ్చిర్రు, పాకిస్తాన్ బ్యాచ్, ఇట్లాంటి మాటలు బీజేపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు కొంతమంది. వాళ్ళకేం చెప్తారు? అంటే మేము ఓన్లీ స్టూడెంట్స్, మేము మా రైతు గురించి మాట్లాడుతున్నాము. మా ఇన్ని అన్యాయం జరిగిన వాటి గురించి సమాధానం ఇవ్వమంటున్నాము. దానికి మేము టెర్రరిస్ట్ ఏమి అవ్వము, ఇంకా పీస్ఫుల్గా ఫైట్ చేస్తున్నాము మేము. దానికి వాళ్ళు లాఠీ చార్జ్ ఇవన్నీ చేస్తున్నారు. సో తప్పులు చేస్తున్నారు, వాళ్ళకి ఏం సమాధానం ఇవ్వలేక వాళ్ళు ఏది పడితే అది అంటున్నారు మా గురించి. లేడీస్ అని కూడా చూడకుండా లాఠీలతో ఎట్లా పడితే అట్లా కొడుతున్నారు. ప్రైవేట్ పార్ట్స్లో కూడా లాఠీ దెబ్బలు కొడుతున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అసలు సిటిజన్స్ లాగా ట్రీట్ చేయట్లేరు వాళ్ళను. చిల్డ్రన్, ఉమెన్, అబ్బాయిలు ఎవరు ఇన్నోసెంట్ అయినా వాళ్ళని కొట్టేస్తుండ్రు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసిన ఎట్లా హ్యాండిల్ చేసిండ్రో మాకు అస్సలు నచ్చలే. అస్సలు డిగ్నిఫైడ్ లేకుండే, రెస్పెక్టబుల్ లేకుండే, చాలా డిస్ప్రపోర్షనేట్గా వాడుతుండ్రు. సో ఇప్పుడు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఢిల్లీలో ఒక ప్రొటెస్ట్ నడుస్తుంది. పోలీస్ స్టాప్ ఎట్లా పడాలి? ఇంత డిమాండ్ చేసింది వచ్చినప్పుడే మేము ఏమి వైలెంట్గా చేయట్లేదు, మేము అన్నీ పీస్ఫుల్గానే డిమాండ్ చేస్తున్నాం. సో మాకు వచ్చే వరకు మేము ఇట్లానే ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం, బయటికి వస్తూనే ఉంటాము. మీరు చెప్పండి, ఈ ప్లకార్డ్ ఏంటి, దీనికి మీనింగ్ ఏంటి అసలు? దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రొటెస్ట్. అంటే ఇప్పటి వరకు మేము ఒక ప్రొటెస్ట్కి, అంటే ఎప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ రాలే మేము ప్రొటెస్ట్కి రావాలని. బట్ ఇప్పుడు స్టూడెంట్స్కి హార్మ్ఫుల్ వే, అంటే ఇప్పుడు పేపర్ లీక్స్, ఇన్ని వాళ్ళు చనిపోయినాక ఇంకా మేము కూడా స్టూడెంట్స్ కాబట్టి మేము కూడా సమాధానం ఇవ్వాలి. సో మేము ఇక్కడ వచ్చి ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్నాం వాళ్ళ తరఫున. టోటల్గా ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మొత్తం మీద, అంటే పేపర్ లీకేజ్ ఎపిసోడ్ మీద చాలామంది పొలిటికల్ పార్టీస్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. వాళ్ళ సపోర్ట్ అవసరం అంటారా? అవసరం. స్టూడెంట్స్ కోసం ఎవరైనా స్టాండ్ తీసుకోవాలి కదా. ఇప్పుడు సీజేపీ స్టూడెంట్స్ కోసం వాళ్ళు అక్కడ ఉండి ఫైట్ చేస్తుంది కాబట్టి మేము ఆ మూవ్మెంట్ను సపోర్ట్ చేసాం. ఎవరో లీడర్ ఉండాలి, ఎవరో బ్యాక్ బోన్ ఉండాలి. సోనం వాంగ్చుక్ లేకపోయినా ఈ మూవ్మెంట్ అయితేనే ఉంటుంది, ఎవరో ఉంటారు మా కోసం. చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు కదా పోలీసు వాళ్ళు. వెనక్కి తగ్గే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అంటే భయపడి
లాఠీ చార్జ్ చేస్తారేమో, అరెస్ట్ చేస్తారేమో అని భయపడి తగ్గుతారా? ఎవరు తగ్గము. అందరికి ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఇంతమంది పెద్దోళ్ళు కూడా ఉన్నారు, సోనం వాంగ్చుక్ ఇంకా ప్రకాష్ రాజ్, ఇట్లా పెద్దోళ్ళందరూ మా వెనకాల ఉండేసరికి మాకు అర్థమైంది మేము ఇప్పుడు ఫైట్ చేయాలనేసి. మేము సిటిజన్స్ ఓన్లీ క్వశ్చన్స్ అడుగుతున్నాం, దానికి సమాధానాలు ఇవ్వట్లేరు, ఇంకా చేయాల్సింది చేయట్లేరు. కాబట్టి ఇప్పటికీ ఉంటాం ఇట్లా ధైర్యం లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు వచ్చి లెఫ్టిస్ట్లు అంటారు మిమ్మల్ని. లెఫ్టిస్ట్ అంటే ఎట్లా? ఎవరు లెఫ్టిస్ట్ అంటే తెలుసు కదా. డోంట్ సపోర్ట్ బీజేపీ, వి స్టాండ్ విత్ ద స్టూడెంట్స్. వాళ్ళు ఏం చేస్తుండ్రో తప్పు అని మాకు అనిపిస్తుంది. ఇంకా మేము అడిగేది ఏమీ అంత తప్పు లేదు. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్ డ్రాస్టిక్, వీఆర్ ఆస్కింగ్ ఫర్ అవర్ రైట్స్. సో ఐ డోంట్ థింక్ వీ షుడ్ బి లేబల్డ్ యాంటీ నేషనల్ టెర్రరిస్ట్ జస్ట్ బికాస్ మా హక్కుల కోసం అడుగుతున్నాము. ఇంక్విలాబ్ జిందాబాద్ క్యా హై? ఇన్కలాబ్ జిందాబాద్ అంటే లాంగ్ లివ్ ప్రొటెస్ట్. మన భగత్ సింగ్ మాటలు ఇవి, ప్రొటెస్ట్ కోసం చెప్పినవి. సో మీరు మాస్క్ వేసుకొని ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, ఏంటి సంకేతం ఏమి ఇస్తున్నారు? ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనిక్ వే ఉంటుంది, కానీ మన అందరి మోటో ఒకటే, మనము వాయిస్ రేజ్ చేస్తున్నాము, అకౌంటబిలిటీ అడుగుతున్నాము. మరి మాస్క్ తీసి మీరు ప్రొటెస్ట్ చేసే అవకాశం లేదా? మాస్క్ తీయాలనుకుంటే తీయొచ్చు అన్న, మాస్క్ మనకేం అడ్డం లేదు. మనం ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ వే ఉంటుంది ప్రొటెక్ట్ చేసేది. మాస్క్ మనల్ని ఏం ఆపదు, ఎవరు మనల్ని ఏం ఆపలేరు. వీఆర్ ద యూత్ ఆఫ్ దిస్ నేషన్, విల్ రేజ్ అవర్ వాయిస్. పేపర్ లీకేజ్ కి ఇంక్విలాబ్ జిందాబాద్ దీనికి ఏం సంబంధం ఏంది? ఇంకలాబ్ జిందాబాద్ అంటే లాంగ్ లివ్ ప్రొటెస్ట్ అన్న. మేము చేస్తుంది ప్రొటెస్ట్, ఇది భగత్ సింగ్ గారి మాటలు, లాంగ్ లివ్ ప్రొటెస్ట్. సో ఇట్లాంటి స్లోగన్స్ ఇస్తున్న వాళ్ళందరినీ అర్బన్ నక్సల్స్ అంటున్నారు, మీరు ఏం చెప్తారు? అన్నా మీరు దీన్ని అర్బన్ నక్సల్ అంటే మీరు భగత్ సింగ్ కూడా అర్బన్ నక్సల్ అన్నట్టే అన్న. నేను కాదనేది, కొంతమంది వాళ్ళు భగత్ సింగ్ కూడా అర్బన్ నక్సల్ అన్నారు, తెలుసు అన్నారో తెలియకన్నారో వాళ్ళు చూసుకోవాలి. లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. లెఫ్ట్ రైట్ నాకు తెలియదు అన్న, నాకు తెలిసింది ఒకటే అన్న, నేను ఈ దేశం యొక్క యూత్ని నేను క్వశ్చన్ రేజ్ చేస్తాను అన్న, అంతే. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, వీ వాంట్ జస్టిస్ అన్న. సో ఏంటి జిందాబాద్ అంటే సింపుల్ థింగ్ అన్న, భగత్ సింగ్ గారు చెప్పిన స్టేట్మెంట్ అది, లాంగ్ లివ్ ప్రొటెస్ట్. ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకలాబ్ జిందాబాద్, వీ వాంట్ అవర్ ప్రొటెస్ట్ లాంగ్ లివ్, అంతే అన్న. దీన్ని తప్పుదో పట్టకపోతే చాలు.